చైనా వణికిపోతోంది. రాగల ప్రమాదాన్ని తలుచుకుంటూ గజగజలాడిపోతుంది. ప్రపంచ దేశాలనే తనదైన శైలిలో బెదిరించే డ్రాగన్ కంట్రీ ముంచుకు వస్తున్న ప్రకృతి విపత్తును చూసి బెంబేలెత్తిపోతుంది. సూపర్ టైఫూన్ చైనాను చిగురుటాకులా వణికిస్తోంది. చాన్ హామ్ ఈ పేరే ఇప్పుడు చైనాను కలవరపరుస్తోంది. జెజియాంగ్ ప్రాంతానికి 110 కిలోమీటర్ల దూరంలో పొంచి ఉన్న ఈ పెనుముప్పు చైనా తీర ప్రాంతాన్ని కాటేసేందుకు నెమ్మదిగా కదులుతోంది. సూపర్ టైఫూన్ దాటికి చైనా తూర్పు తీరం గజగజలాడుతోంది. తీరం వెంబడి గంటకు 187 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే జపాన్లోని ఒకినావా, తైవాన్లను చుట్టేసిన ఈ సూపర్ టైఫూన్ చాన్ హామ్ ఈ పేరే ఇప్పుడు చైనాను కలవరపరుస్తోంది. చాన్ హామ్ ఈ పేరే ఇప్పుడు చైనాను కలవరపరుస్తోంది. జెజియాంగ్ ప్రాంతానికి 110 కిలోమీటర్ల దూరంలో పొంచి ఉన్న ఈ పెనుముప్పు చైనా తీర ప్రాంతాన్ని కాటేసేందుకు నెమ్మదిగా కదులుతోంది. సూపర్ టైఫూన్ దాటికి చైనా తూర్పు తీరం గజగజలాడుతోంది. తీరం వెంబడి గంటకు 187 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే జపాన్లోని ఒకినావా, తైవాన్లను చుట్టేసిన ఈ సూపర్ టైఫూన్ ఇప్పుడు చైనాలోని ప్రముఖ వాణిజ్య నగరం షాంఘైపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. టైఫూన్ ప్రభావంతో చైనా తూర్పు తీరం వెంబడి గ్రామాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడు పెనుగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. మరోవైపు ఈ సాయంత్రానికి జెజియాంగ్ వద్ద ఈ టైఫూన్ తీరం దాటే అవకాశం ఉందనే సమాచారం.
షాంఘైని సమీపించే ముందు నిగ్బోపై టైఫూన్ విరుచుకుపడుతుందని చైనా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తొలుత తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జెజియాంగ్, నింగ్బో, షాంఘై పరిసర ప్రాంతాల్లోని దాదాపు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. షాంఘై సహా తీర ప్రాంతాల్లో సెకండ్ మోస్ట్ సీరియస్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులను రద్దు చేశారు. చైనా తూర్పు ఎయిర్లైన్స్, షాంఘై ఎయిర్లైన్స్ దాదాపు 400 విమానాలను రద్దు చేశాయి.